హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. ఇది మొదటిసారిగా 2001లో గుర్తించబడింది మరియు ఇది చాలా సంవత్సరాల నుండి ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. హెచ్ఎంపీవీ గాలి ద్వారా, శ్వాసక్రియ ద్వారా వ్యాపిస్తుంది. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. శీతాకాలం మరియు వసంత ఋతువు ప్రారంభంలో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇటీవల నివేదికల ప్రకారం చైనాలో హెచ్ఎంపీవీ కేసులను మరియు పొరుగు దేశాలలో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిశితంగా పరిశీలిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ పరిస్థితిని గ్రహించింది మరియు త్వరలో దాని నివేదికను మాతో పంచుకుంటుంది. ఐసీఎంఆర్ మరియు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాంతో అందుబాటులో ఉన్న శ్వాసకోశ వైరస్లకు సంబంధించిన దేశ డేటా కూడా సమీక్షించబడింది. భారతదేశంలో సాధారణ శ్వాసకోశ వైరల్ వ్యాధికారక కారకాలలో ఏ విధమైన పెరుగుదల కనిపించలేదు. పరిస్థితిని సమీక్షించేందుకు జనవరి 4న డైరెక్టర్ జనరల్ ఫర్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు మరియు నిఘా నెట్వర్క్లు అప్రమత్తంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఏవైనా ఆరోగ్య సవాళ్లకు తక్షణమే స్పందించడానికి దేశం సిద్ధంగా ఉంది. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము, చింతించాల్సిన అవసరం లేదు.